ఒక గ్రామంలో రాము అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతనికి 16 ఏళ్ళు. కష్టపడి పనిచేసేవాడు, మరి మంచి మనసున్నవాడు. రాము తన తల్లితో ఒక చిన్న మట్టిపట్టల ఇంట్లో నివసించేవాడు. ప్రతిరోజూ జీవించడానికి పొలాల్లో పనిచేసేవాడు. జీవితం సులభం, కాని ప్రతిరోజూ సవాలు. అయినా రాము మంచి భవిష్యత్తు కలలు కాబట్టి ఉండేవాడు. తన తల్లికి సహాయం చేయగల, గౌరవంగా జీవించగల జీవితం కలగాలనే కల. ఒకరోజు సూర్యకాంతి పొలంలో పనిచేస్తూ రాము నేలలో మెరిసిన ఒక వస్తువును గమనించాడు. ఆసక్తితో అతను దగ్గరగా వెళ్లి దానిని జాగ్రత్తగా తీయాలనుకున్నాడు. ఆశ్చర్యానికి అదొక బంగారు నాణం. రాము నమ్మలేకపోయాడు. అతను మెల్లగా చెప్పాడు, "ఇది నిజంగానే నాదా?" ఉత్సాహంతో రాము ఆ నాణం అమ్మడానికి మార్కెట్కి వెళ్లాడు. ఆ డబ్బుతో రాము ఒక చిన్న కూరగాయ వ్యాపారం మొదలుపెట్టాడు. అతను నిజాయితీగా పనిచేశాడు, తాజా మరియు నాణ్యమైన కూరగాయలను అమ్మాడు. ప్రారంభంలో లాభం తక్కువగా వచ్చినా గ్రామస్తులు అతని నిజాయితీని గమనించారు. వాళ్లు అతనిపై నమ్మకం పెట్టుకుని తరచుగా కూరగాయలు కొనుగోలు చేయడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. రాముకి వ్యాపారం క్రమంగా పెరిగింది. అతను డబ్బు పొదుపు చేసుకుని షాప్ని విస్తరించాడు. ఒక పేద అబ్బాయిగా రాము ఇప్పుడు విజయవంతమైన యువకుడిగా మారాడు. తన కష్టబాటు మరియు దీక్ష ఫలితమిచ్చాయి. కాని విజయంతో పాటు అహంకారం వచ్చింది. రాము పూర్వం నవ్వుకున్న గ్రామస్తులను ఎగరేసి చూసేలా అనిపించుకున్నాడు. అతను అవసరం ఉన్నవారికి సహాయం చేయడం ఆపేశాడు. తనన్నే అన్నీ సాధించాడని అనుకున్నాడు. అతని తల్లి చెప్పిన వినయం, మానవత్వం పాఠాలు మరవబడిపోయాయి. ఒకరోజు గ్రామంలో విపత్తు సుహించింది. భారీ వరద పొలాలను ధ్వంసం చేసింది. మార్కెట్కి నష్టం కలిగింది. రాముకి వ్యాపారం పెద్ద నష్టాలు ఎదుర్కొన్నది. దాదాపు అన్ని డబ్బు పోయింది. మొదటిసారి రాము బలహీనతను మరియు భయాన్ని అనుభవించాడు. ఆ సాయంత్రం ఒంటరిగా కూర్చున్న రాము తన తల్లి మాటలను గుర్తుచేశాడు. ఎన్ని సంపదలు పొందినా ఎల్లప్పుడూ వినయంగా ఉండి ఇతరులకు సహాయం చెయ్యాలి. అతను తన తప్పును తెలుసుకున్నాడు. నష్టపోయిన డబ్బు మాత్రమే కాదు, నమ్మిన వారిని వదిలిన తన అహంకారం అతన్ని బాధించింది. తదుపరి రోజు రాము మళ్లీ ప్రారంభించాడు, కాని ఈసారి వినయంతో. అతను అందరినీ గౌరవంగా చూశాడు. అతను గ్రామస్తులకు తమ ఇళ్లను మళ్లీ నిర్మించడంలో సహాయం చేశాడు. తన వద్ద ఉన్న చిన్న వనరులను పంచాడు. అతని నిజమైన మనసును చూసి గ్రామస్తులు అతనికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. అందరూ కలిసి అతని షాప్ మరియు పొలాలను మళ్లీ నిర్మించారు. చాలాక కొద్ది కాలంలో రాముకి వ్యాపారం తిరిగి స్థిరపడింది. కాని ఈసారి అతను ఎప్పుడూ అహంకారానికి అవకాశమివ్వలేదు. సంపద తిరిగి వచ్చిందా, కాని వినయం మరియు దయతో పాటు. రాము ఇప్పుడు కేవలం విజయవంతుడు మాత్రమే కాక గ్రామంలో అందరూ ప్రేమించి గౌరవించే వ్యక్తిగా మారాడు. రాముకి జరిగిన కథ మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. అదృష్టం మన జీవితం మార్చగలదు, కాని వినయం మరియు దయ మన జీవితాన్ని నిర్వహిస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా నేలపై నిలబడి ఇతరులకు సహాయం చేయడం నిజమైన గొప్పతనాన్ని అందిస్తుంది. విజయం ఇతరులతో పంచుకున్నప్పుడు మధురంగా ఉంటుంది. మరియు మనం అత్యంత విలువైనది అనుకుంటున్న దాన్ని కోల్పోవడం ద్వారా పెద్ద పాఠాలు నేర్చుకుంటాం.